సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దిగంతముల వరకు సాక్షులుగా ఉండుట
దేవునికి స్తుతులు చెల్లిస్తూ మరొక దినం రండి అందరం కలిసి మరి ఈ వారాంతంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక ప్రబోధాల బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు మాకు మీరు బోధిస్తున్నారు. అవి ఆలకించి వ్యక్తిగత జీవితానికి అన్వయించుకొని అనుసరించుటకు మీ కృప మా మీద ప్రసరింప చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకమునందునని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఏలనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. స్నేహితులారా, గత దినం వరకు కూడా ఈ సొలొమోను కలిగిన ఆ దర్శనంలో దేవునితో కలిగిన సంభాషణలు మనం ధ్యానం చేశాం. మరి ఈ క్రమంలో ఆ సొలొమోను అక్కడి నుంచి విడిచి యెరూషలేమునకు వస్తాడు. యెరూషలేమునకు వచ్చి అక్కడ బల్యర్పణ గావిస్తాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వెంటనే అతడు దేవాలయ నిర్మాణం గురించిన ఆలోచన ప్రారంభిస్తాడు. అనగా తండ్రి చివరి గడియల్లో ఆ తండ్రికి ఉన్న ఆశ, ఆసక్తి ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ప్రథమ ప్రాధాన్యత మరి సొలొమోను ఇచ్చినట్లుగా, అనగా దేవుని నివాసానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఇక్కడ ప్రత్యేకించి ఈ ప్రారంభంలో తూరు గురించి, ఆ తూరు రాజు గురించి కొన్ని విషయాలు మరి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని తలుస్తున్నాను. ఎందుకంటే తూరు అనే ఈ పట్టణము, అదే రీతిగా ఆ తూరు రాజ్యమునకు ఇశ్రాయేలు రాజ్యానికి ఉన్న ఆ సంబంధ బాంధవ్యాలు, వాటి గురించి కొంత నేపథ్యం కొత్త నిబంధనలు కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మనము మరి పాత కొత్త నిబంధనలు వచ్చి కొంత తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ దేవాలయ నిర్మాణానికి ముందుగా ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, తూరు రాజైన హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహము కలిగి ఉండెను. ఎప్పటికీ దావీదుతో స్నేహము కలిగి ఉండెను అనే మాట. సో ఆ స్నేహం గురించి ఒక మాట మనం ముందుగా 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనంలో, తూరు రాజగు హీరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను, కాసే పని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. అనగా సొలొమోను దేవాలయ నిర్మాణానికి ముందుగా ఈ తూరు రాజుకు దావీదుకు స్నేహం ఉంది అన్న విషయాన్ని తెలియచేయటానికి, మరి దావీదు కాలంలో దావీదు తన నగరిని నిర్మించడానికి ఆ ఆలోచన కలిగినప్పుడు ఈ తూరు రాజు ఆ మ్రానులను, అదే రీతిగా పనివారిని పంపించినట్లుగా దావీదు యొక్క నగరిని నిర్మాణం కొరకు సహాయం చేసినట్లుగా కనబడుతుండగా, దావీదు పట్ల తూరు రాజు స్నేహంగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని మరి ఆ ఎగ్జాంపుల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. మరి ఆ స్నేహాన్ని పురస్కరించుకొని దావీదు తర్వాత సొలొమోను కాలంలో కూడా ఆ రాజు మరి ఆ ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు రాజ్యముతో స్నేహ సంబంధాలు కలిగి ఉన్నాడు. కాబట్టి మరి తూరు రాజు తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకం పొందాడన్న సంగతి తెలిసి స్నేహ వర్తమానం పంపిస్తాడు. అనగా ఇనిషియేషన్ వాస్ ఫ్రమ్
ద కింగ్ ఆఫ్ టైర్. ఆ సందర్భంలో అక్కడ ఆ సొలొమోను అతనితో మాట్లాడిన మాటలు మనం చూస్తే 2వ వచనం, యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువును అతని పాదముల కింద అణచు వరకు అన్ని వైపులా యుద్ధం అతను కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరము కట్టింప వీలు లేకపోయిన సంగతి నీ వెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడు లేకుండా అపాయమేమీ కలగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలో నాకు నెమ్మది దయచేసినాడు. కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనత నిమిత్తం ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్టు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు మందిరం కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడనై ఉన్నాను. లెబనోనులో దేవదారు మ్రానులను నరికించుటకే నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులు కలిసి పనిచేయుదురు. మ్రానులను నరుకుటందు సీదోనీలకు సాటి అయిన వారు మాలో ఎవరూ లేరని నీకు తెలియను కదా. గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకులకు జీతము నీకు ఇచ్చెదను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక అని చెప్పి సొలొమోనుకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానం నేను అంగీకరించితిని. దేవదారు మ్రానుల గుర్చియు సరళపు మ్రానుల గుర్చియు నీ కోరిక అంతటి ప్రకారం నేను చేయించదను. నా సేవకులు వాటిని లెబనోను నుండి సముద్రం వద్దకు తెచ్చెదరు. అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించిన స్థలమునకు సముద్రం మీద చేరేటట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగించబడు బందోబస్తు నేను చేయుదును. నీవు వాటిని తీసుకుందువు. ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చెదవు. హీరాము సొలొమోనుకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రానులను సరపురాలను పంపించగా సొలొమోను హీరామునకు అతని ఇంటి వారికి సంరక్షణకు ఆహారముగా 2,00,000 తూముల గోధుమలను 3,800 పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను. ఈ ప్రకారము సొలొమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను. సో దిస్ వాజ్ ద ట్రీటీ. వీరి మధ్య జరిగిన ఒక సంబంధం. అనగా మనం బైబిల్ పటాన్ని చూడండి. బైబిల్ గ్రంథంలో చివరిలో ఈ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఈ తూరు సీదోనులు అవి రేవు పట్టణాలు ఆ మధ్యంతర సముద్రపు ఆ క్రమంలో ఆ వరుస క్రమంలో గీత చొప్పున ఆ పట్టణాలు 2 మనకు కనబడతాయి. కాబట్టి సముద్ర తీరమున ఉన్న ఆ పట్టణాలు, అక్కడ లెబనోను పర్వతాలు ఉన్నాయి, పర్వత శ్రేణి ఉంది. కాబట్టి లెబనోను పర్వతం గురించి బైబిల్లో చాలా చక్కగా విశ్లేషణ కూడా ఉంది. మరి అచ్చట మంచి సిదారు ఆ వృక్షాలు, దేవదారు వృక్షాలు. సో ఆ సముద్ర తీరమున ఉన్నటువంటి ఆ తూరు సీదోను పట్టణంలో నుంచి నేను మ్రానును పంపిస్తాను. దానికి ప్రతిగా నీవు నా సేవకులకు నా ఇంటి వారికి ఆహారం ఇచ్చదు. అనగా తూరు పట్టణం నుంచి కలప, ఇశ్రాయేలు దేశం నుంచి ఎక్స్చేంజ్గా ఆహారము. ఆ రీతిగా వారిద్దరి మధ్య ఈ సంబంధ బాంధవ్యాలు, ఈ ట్రేడ్ అండర్స్టాండింగ్ అనేది కలుగుతూ ఉంది. అనగా ఆ దేశంలో ఆహారం యొక్క కొరత ఉంది అన్న వాస్తవాన్ని ఇక్కడ ఈ మాటల్లో తెలియచేయబడుతుంది. సో కొరత ఆనాడు మాత్రమే, ఆ తర్వాత కాలంలో కూడా ఈవెన్ యేసు ప్రభు వారి కాలంలో కూడా ఈ కొరత ఉన్నట్లుగా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం గ్రంథము 12వ అధ్యాయం 20వ వచనం. చూడండి. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగిన వారు ఏక మనసుతో రాజులతో వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తకు బ్లాస్తుకు తమ పక్షముగా చేసుకొని సమాధాన పడవాలని వేడుకొని, ఎందుకనగా రాజు యొక్క దేశం నుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను. తూరు దేశానికి ఎక్కడి నుంచి? ఆ హేరోదు పరిపాలిస్తున్నటువంటి యూదయ దేశం నుంచి వారికి గ్రాసము
వస్తుంది. సో కాబట్టి వారికి ఆహార కొరత ఉంది, వీరికి కలప కావాలి. కాబట్టి ఆ కలప కొరకు మరి వారి మధ్య ఒక అవగాహన కలుగుతుంది. మరి ఆ తర్వాత మరి ఆ విషయాన్ని ఈ హీరాము రాజు స్పందిస్తున్నప్పుడు ఇదే విషయం మనకు మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా, రెండవ దినవృత్తాంత గ్రంథంలో కూడా కనబడుతుంది. అక్కడ కూడా ఆ రెఫరెన్స్ నేను చూస్తాను. 2వ అధ్యాయం, 2 క్రానికల్ 2వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు రాసి పంపిన ఉత్తరం ఏమనగా, యెహోవా తన జనములకు స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించినాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరము, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించడానికి తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదుకు దయచేసిన భూమి ఆకాశం సృష్టికర్త యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతినందును గాక. తెలివియు వివేచన గల హూరాము అనే ఒక చురుకైన పనివాడిని నేను ఇందుకు పంపుచున్నాను. అతడు దాను వంశపు రాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైన వాడు అంటూ 14వ వచనం చివరిలో సకల విధముల చెక్కడపు పని అందరూ మత్సులు కల్పించేందుకు యుక్తిగల నీ పనివారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలిన వాడు నియమించిన ఉపాయశాలకును. అలాగే 15వ వచనంలో ఇప్పుడు నా ఏలిన వాడు చెప్పిన గోధుమలను యవల నూనెను ద్రాక్షరసం నీ సేవకుల చేతికిచ్చి వారి సాగనంపినడలా. అనగా తూరు రాజు దావీదును కానీ తర్వాత సొలొమోనును కానీ ఏమని పిలుస్తాడంటే నా ఏలిన వాడు. అనగా సబార్డినేషన్, ఆ గౌరవాన్ని కానీ ఆ గుర్తింపుని కానీ ఆ తూరు రాజు ఇస్తున్నట్లుగా నా ఏలిన వాడు అనే మాట చెప్తున్నట్టుగా మనము గమనించవచ్చు. ఈ క్రమంలో ఆ తర్వాత కాలంలో అనగా దావీదు సొలొమోను వెడలిపోయిన తర్వాత ఆ తర్వాత కాలంలో ఈ తూరు ఆ రాజులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత తూరు సీదోనులు ఇశ్రాయేలుకు మరి వ్యతిరేకులయ్యారు. బహుశా ఈ ఆహార కొరత కావచ్చు, లేకపోతే వారి మధ్య కలిగిన ఈ ట్రీటీ నిబంధనలు ఆ తర్వాత రాజులు మరి విస్మరించడం కానీ, లేకపోతే ఈ స్నేహ సంబంధాలు తొలగిపోవడం కానీ ఇవన్నీ మనకు కనబడతాయి. కాబట్టి వీరు వ్యతిరేకిస్తారు. ఆ విషయాన్ని యెషయా గ్రంథంలో పలుమారు మనకు చూపించబడింది. యెహెజ్కేలు గ్రంథంలో ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు పట్టణంను గూర్చి అంగలార్చి వచనమెత్తి దానికి ఇలాగ ప్రకటన చేయము. సముద్ర రేవుల మీద నివసించుతానా, అనేక ద్వీపములకు ప్రయాణం చే వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చింది మరగా, తూరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యం కలదానని నీవు అనుకునిచున్నావే. నీ సరిహద్దులు సముద్రుల మధ్య ఏర్పడను. నీ శిల్పకారులు నీ సంపూర్ణ సౌందర్యం కలదానిగా చేసుకున్నారు. నీ ఓడలను శనీరు దేశపు సరళంరాలతో కట్టుదువు, లెబనాను దేవదారం రాను తెప్పించి ఈ ఓడ కొయ్యలను కట్టుదువు అంటూ 28వ అధ్యాయానికి అది కంటిన్యూ చేస్తూ 28వ అధ్యాయంలో యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటించము. ప్రభువు యెహోవా సెలవిచ్చింది మనకు, గర్విష్ఠివై నేను ఒక దేవతనైనట్టు సముద్రం మధ్య నేను ఆశ్రయుడై ఉన్నాను అని నీవు అనుకునిచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవు ఉండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదీ లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమంతువి. నీ ధనాగారంలో నీ వెండి బంగారం తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తితం చేతను నీ విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగిందని నీవు గర్వించిన వాడవైతివి. సో కాబట్టి ఆ తర్వాత కాలంలో వారి మధ్య ఆ 2 రాజ్యాల మధ్య కలిగిన విభేదాల బట్టి వారు గర్వించిన అనుభవాలు, దేవుడు వారి గురించి ప్రవచనెత్తి పలికిన మాటలు మనకు కనబడతాయి. సో ఈ విషయాలు అనగా ఈ తూరు పట్టణం గురించిన ఈ విషయాలు నేను ఎందుకు ఎక్కువగా చెప్పాల్సి వస్తుందంటే, క్రొత్త నిబంధనలో వీరి గురించిన ప్రస్తావన కేవలము ఇందాక చదివిన అపోస్తుల కార్యం గ్రంథము
12వ అధ్యాయంలో వారి గ్రాసం గురించి మాత్రమే కాకుండా యేసు ప్రభు వారి యొక్క ప్రవచనాల్లో కూడా ఆయన ఉపదేశాల్లో కూడా వీరి గురించిన కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. విమర్శించడమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో గతి ఓర్వదగనై ఉండుదని వారితో చెప్పారు. అనగా మరి ఆ తూరు సీదోను పట్టణముల గురించి చెబుతూ, మరి మీ మధ్య అనేకమైన అద్భుతాలు చేశానే కొరజినా, బత్సైదా, మరి మీ మధ్య చేయబడిన అద్భుతాలు వారి మధ్య చేసింటే వారు గోనె పట్ట కట్టుకొని మారు మనసు పొంది ఉందురు అనే ఆ మాటలు అక్కడ వ్రాయబడ్డాయి. ఇదే విషయాన్ని మరి మత్తయి సువార్త 15:21 కూడా చూద్దాం. అక్కడ కనాను స్త్రీ గురించి వ్రాయబడ్డ మాట మనకు కనబడుతుంది. యేసు అక్కడి నుంచి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుంచి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పెట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఈ వృత్తాంతం మనం చదువుకోవచ్చు. కానీ ఇక్కడ కనాను స్త్రీ తూరు సీదోను ప్రాంతం నుంచి యేసు దగ్గరికి వచ్చింది. ఇక్కడ యేసయ్య దగ్గరికి ఆమె వచ్చిందని వ్రాయబడింది. కానీ ఒక రకంగా చూస్తే యేసయ్యే ఆ ప్రాంతానికి, తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకు గమనించవచ్చు. ఎందుకంటే 15వ అధ్యాయం ప్రారంభంలో మరి ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి అనే మాట, అనగా యెరూషలేములో యేసు వద్దకు వచ్చిన ఈ శాస్త్రులు పరిసయ్యులు వారి గురించి మాట్లాడిన మాటలు. ఆ తర్వాత అక్కడి నుంచి మరి 29వ వచనం చూస్తే యేసు అక్కడి నుంచి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చారు. యెరూషలేము అనేది యూదయ ప్రాంతంలో ఉంది. ఈ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళే ఆ పరిస్థితుల మధ్య తూరు సీదోను మీదుగా వెళ్తాడు. అనగా ఈ కనాను స్త్రీ అక్కడికి వచ్చి యేసుప్రభు వారితో మాట్లాడిన ఈ సంభాషణ యేసుప్రభు వారు ముందుగానే, అనగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఆ బావి దగ్గరికి వస్తుందని తెలిసి ఆయన సమరయ గుండా పోవలసి వచ్చును అని వ్రాయబడ్డ మాటను బట్టి, మరి యూదయ నుంచి గలిలయకి వెళుచుండగా ఆయన సమరయ గుండా ఎలా వెళ్ళాడో అదే రీతిగా యూదయ నుంచి గలిలయకి వెళుచుండగా ఆయన తూరు సీదోనుల మీదుగా వెళ్ళాడు. అనగా అక్కడికి వెళ్ళడం ద్వారా ఈ కనాను స్త్రీ ఆయన దగ్గరికి వచ్చింది. అక్కడ సమరయ గుండా వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ వచ్చింది. ఇక్కడ తూరు సీదోనుల గుండా వెళుచుండగా కనాను స్త్రీ అక్కడికి వచ్చింది. అనగా ఆ వృత్తాంతము తెలియచేయడానికి దేవుడు యేసయ్య స్వయంగా అక్కడికి వెళ్ళాడని భావించవచ్చు. ఆ తూరు సీదోనుల పట్టణం గురించిన ఆ విషయాన్ని మరి 3 సువార్తల్లో, మార్కు సువార్త 3:8, అదే రీతిగా లూకా సువార్త 6:17 కూడా ఈ కనాను స్త్రీ గురించి, ఈ తూరు సీదోను ప్రాంతం నుంచి వచ్చిన ఈ స్త్రీ గురించి రాయబడింది. సో గాడ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సిటీస్ ఈవెన్ దో దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద చోజన్ రేస్. ఏర్పరచబడిన జనాంగానికి వారు ఒకటి కాకపోయినప్పటికీ కూడా దేవుడు వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మరి ఇటువంటి శ్రేష్టమైన ఈ తూరు పట్టణం గురించి మరి సొలొమోనుకు ఆ దేవాలయ నిర్మాణానికి వారు సహాయం చేశారు. మరి అంత మాత్రమే కాకుండా యెరూషలేములోని ఆ శ్రేష్టమైన పరిశుద్ధమైన దేవుని నివాసముగా నిర్మించబడిన ఆ దేవాలయానికి కావలసిన కలప యావత్తు తూరు ప్రాంతం నుంచి ఆ లెబానోను పర్వత శ్రేణి నుంచి సేకరించబడింది. అనగా తూరు పనివారు ఈ దేవాలయ నిర్మాణంలో
ప్రధాన పాత్ర పోషించారు. కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, ఆ శృంగారమైన ఆ దేవాలయాన్ని నిర్మించడంలో తూరు దేశపు రాజు కానీ అతని పనివారు కూడా మరి వారు పని చేశారు. వారి నైపుణ్యాన్ని మరి వారు అక్కడ ప్రదర్శించారని చెప్పక తప్పదు. కాబట్టి తూరును తప్పనిసరిగా మనము గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు, చారిత్రాత్మక విషయాలు మేము నేర్చుకుంటున్నాం. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ మరి ప్రభా, యూదేతరులైనప్పటికీ కూడా ఆ తూరు రాజు కానీ ఆ ప్రజలు కానీ దేవాలయ నిర్మాణంలో ఎటువంటి పాత్ర పోషించారో ఆ విషయాన్ని గమనించి గ్రహించి ప్రభా, వారిని బట్టి ప్రభా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నీవు అందరికీ ప్రభు అన్న వాస్తవాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.